మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? అది అయిపోయింది, అక్కడికి వచ్చాం. దాని మధ్యలో ఆతిథ్యం అయిపోయింది. ఏమిటో 3 వారాలు వెనకబడిపోయావు. ఇప్పుడు 4వ వచనంకి వచ్చాం ఆల్రెడీ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఏమిటో మరి మనం సరిగ్గా ఈ 4వ వచనానికి రావటం, ఈ వారమే కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు రావటం, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి ఇంకో దంపతులు రావడం, ఇదంతా ఏమిటి మరి? దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం అని పడతాడే స్టీవెన్సన్. సరిగ్గా అలాగే ఉంది. రక్తం ఏం చెయ్యం. ఆల్ రైట్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ కొత్త దంపతులను చూసి వచ్చిన తీసినట్టు ఉంటుంది. ఇది మనం చదివి వాళ్ళకి అక్కడ చేయడం ఏసు రక్తమే. రోజు వచ్చేవాడికి ఆ గొడవ తెలుసుద్ది. ఇదే మొదటిసారి అమ్మా ఇవాళ ఇది తీశారు ఏందబ్బా. 3 వచనం చివరి దాకా గత వారం పూర్తి చేసాం. ఇప్పుడు 4కి వచ్చాం. ప్రభుకు స్తోత్రం. త్వరగా ప్రియులారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీరు శ్రద్ధగా ఆలకించి ఆలోచించవలసిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. ఆల్ రైట్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఆయన వేశ్యాసంగులకును అహంకారులకును లేదా వ్యభిచారులకును తీర్పు తీర్చబోతున్నాడు అనే హెచ్చరిక. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన కూడా చేయనివ్వండి. చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్న 120 రోజుల బైబిల్ స్కూల్కి సంబంధించి మార్చి 1వ తేదీన ప్రకటన విడుదల చేస్తామని గతంలో చెప్పడం జరిగింది. ఈ పూట మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి సంబంధించిన ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఒక నిబంధన పత్రం. అది మీరు టచ్ చేయగానే మీకు అది ఓపెన్ అవుట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లోనే మీరు మీ తీర్మానం అంతా కూడా వ్రాసి సబ్మిట్ కొడితే క్షేమంగా మాకు చేరుకుంటుంది. కనుక 120 రోజుల బైబిల్ కోర్సులో చేరగోరుతున్న వారికి సంబంధించిన నియమ నిబంధనలు మరియు డిక్లరేషన్ ఫాము మీకు ఈ రోజున యూట్యూబ్లో ఉంచబడుతుంది. దాన్ని మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరికి పంపక్కర్లేదు, అసలు ఆ తిప్పలే ఉండదు. మీరు దాన్ని డిస్క్రిప్షన్లో పోతే దాన్ని టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది. అందులో 2-3 ప్రశ్నలు ఉంటాయి. మీరు ఆన్సర్ కొట్టేస్తే సబ్మిట్ కొడితే క్షేమంగా మా దగ్గరికి వస్తుంది. అలా మా దగ్గరికి చేరిన వాటిలో నుంచి 120 మందికి మాత్రమే ఆ కోర్సులో ప్రవేశం ఉంటుంది. కనుక ప్రార్థనాపూర్వకంగా మేము ఎంపిక చేసిన విద్యార్థులకు అభ్యర్థులకు వాట్సాప్లో అప్లికేషన్ అందుతుంది. మీకు రాలేదంటే దేవునికి స్తోత్రం. దాని గురించి మరి మేము అప్లై చేసాము, మరి అది ఏమైంది, ఏం అడగక్కర్లా. దానికి జవాబు కూడా ఇంకేం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత క్రైస్తవ ప్రపంచంలో ఏమండి, ఇంత పెద్ద ఆత్మీయ కుటుంబంలో ఇన్ని వేల మంది బిడ్డలు ఉన్నాయి. కుటుంబంలో 120 మందిని ఎంపిక చేయడం అనేది ఒక సవాల్తో కూడిన పరిచర్య. మరి జాగ్రత్తగానే జరుగుతుంది. కనుక అందరికీ ఖచ్చితంగా అవకాశం ఉండదు కదా. ఇన్ని వేల మందిలో 120 మందికి అవకాశం ఉంది. అది కూడా ఆ 120 మందికి వసతి ఇవ్వడానికి 2 బిల్డింగ్లు అద్దెకులు తీసుకున్నాం. మనకున్న ఇబ్బందే వసతి ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇదే మన స్తోమతకి మించిన వ్యవహారం, అంతకన్నా సౌకర్యం లేదు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని దీన్ని గమనిస్తానని మనవి చేస్తున్నాను. ఈ వారం పరిచర్యలో పాలు పొందగోరు వారి కోసం నేను చేస్తున్న ప్రకటన ఏమిటనగా, ఈరోజు రాత్రి, రేపు పగలు రాత్రి గిద్దలూరులో వాక్య పరిచర్య చేస్తాను.
3వ తేదీ పగలు అమలాపురం IFJ, 3వ రాత్రి శంకర్ గుప్తంలో విల్సన్ గారి సభలో మాట్లాడతాను. ఆయా ప్రాంత బిడ్డలు ఆసక్తి కలిగితే పాలు పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివాహం అన్ని విషయములో ఘనమైనదిగా ఉండాలి అనే మాటను ప్రభు ముగించకుండా ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండాలి అని చెబుతున్నాడు. నేను ఆయా వివాహాలలో మాట మాత్రంగా ప్రస్తావించిన విశేషాన్ని సమగ్రంగా కూలంకుషంగా కొద్ది నిమిషాలలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు భాషలో సారూప్యత కలిగిన పర్యాయ పదాలనే వాడేసినప్పటికీ ఆంగ్లంలో విస్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించేలాగా భాషా ప్రయోగం చేయటం జరిగింది. ఇక్కడ మనందరము గుర్తించవలసిన పదాలు మీరందరూ నా వెనకాల తిరిగి చెప్పాలని కోరుకుంటున్నవి వెడ్డింగ్ అండ్ మ్యారేజ్ అనండి. రెండు పర్యాయ పదాలు కాదు, రెండు ఒకే అర్థము కలిగిన పదాలు కావు, రెండు సమాన అర్థం కలిగిన పదాలు కాదు. విషయాన్ని పరిపుష్టం చేయడానికి, సుసంపన్నం చేయడానికి, గట్టిగా నొక్కి వక్కానించడానికి వాడిన ఒకే భావము కలిగిన రెండు పదాలు కావు. రెండు సంపూర్ణంగా వేరువేరు విషయాలకు సంబంధించిన భావ వ్యక్తీకరణలు అవి. వెడ్డింగ్ అనేది ఏమిటి అంటే కళ్యాణ వేడుక, పెళ్లి జరిగే ఒక ఈవెంట్. ఆ రోజు కార్యక్రమం వేదిక మీద ఏదైతే జరుగుతుందో ఇద్దరు వ్యక్తుల్ని ఒక కుటుంబంగా కట్టే ప్రక్రియ, ఆ సెలబ్రేషన్ని, ఆ సెరమనీని, ఆ ఈవెంట్ని, ఆ ఫంక్షన్ని, ఆ మహోత్సవాన్ని వెడ్డింగ్ అంటారు. మీకు అర్థమైందా? దాని ద్వారా వారు ప్రవేశించే జీవితాన్ని మ్యారేజ్ అంటారు. రెండు ఒకటి కాదు. అంటే తెలుగులో ఇంకా ఈజీగా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే వెడ్డింగ్ ద్వారా మ్యారేజ్ లైఫ్లో అడుగు పెడతారు. రెండు ఒకటి కాదు. అంటే వైవాహిక జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని, సాంసారిక జీవితాన్ని మ్యారేజ్ అని అంటే దాంట్లో అనుమతింపజేయుటగాను ప్రవేశపెట్టే నిబంధన ఘట్టమును వెడ్డింగ్ అంటారు. ఈ రెండింటి వ్యత్యాసం ఎందుకు చెబుతున్నానంటే మ్యారేజ్ ఘనంగా ఉండాలి అంటే వైవాహిక జీవితం, దాంపత్య జీవితం, సాంసారిక జీవితం వైభవోపేతంగా, ఘనంగా, ఆశీర్వాదకరంగా అదిరా లైఫ్ అంటే అన్నట్టు ఉండాలా. వెడ్డింగ్ చాలా సింపుల్గా, ఈజీగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు వెడ్డింగ్ ఘనంగా చేయటం మహా పాపం, ఘోరం, నేరం అంటలా. ఒకవేళ చేస్తే దానికి మించి మ్యారిటల్ లైఫ్ ఉండాలి. ఇది పావలాది రూపాయి, మరి పావలా ఎంత పెద్దగా ఉండాలి, రూపాయి ఇంకెంత పెద్దగా ఉండాలో నువ్వు లెక్కేసుకున్న రేంజ్కి వెళ్ళిపోవటమే, నీకు ఇబ్బంది ఏం లేదు. అది ఉసూరు అనిపించకూడదు, అది డల్ అవ్వడానికి లేదు. ఇది కళ్యాణ మహోత్సవము, కళ్యాణ వేడుక, పరిణయ మహోత్సవం అనే పేరు మీద ఒక ఉత్సవంగా, పండుగగా జరిగించే ఒక ఈవెంట్ కాదు అని చెప్పడానికి రుజువుగానే ప్రభు ఏం చెప్పాడు? అది సిల్లిగా జరగకూడదు, అమాయకం జరగకూడదు, చాలా ఘనంగా ఉండాలి, కాస్ట్లీగా ఉండాలి అనేం చెప్పకుండా పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఏటి పరిశుద్ధంగా ఉండాలి? పెళ్లి పరిశుద్ధం చేయాలి, అంతే కదా. పానుపు నిష్కల్మషంగా ఉండాలి. వేశ్య సంఘులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ రోజు జరిగే ఈవెంట్ గురించి కాదు కదా. ఆ రోజు జరిగే ఆ కార్యక్రమం, ఆ వేడుక గురించి మాట్లాడితే వేశ్య సంఘులకు తీర్పు జరుగుద్ది, వ్యభిచారులకు తీర్పు రాబోతుంది, పానుపు నిష్కల్మషం, పానుపు గురించి అక్కడేదో మాట్లాడుతామండి. సందర్భం ఏంటది? అంటే మాట్లాడేదంతా దేని గురించి మాట్లాడుతున్నాడు? వైవాహిక జీవితం గురించే. రబాయ్ చాలా ఘనంగా ఉండాలి, గౌరవం ఉంచాలి, దాని విలువైంది ఎంచాలి. నువ్వు నీ పానుపు పవిత్రంగా ఉండాలి, నీ జీవితం పవిత్రంగా ఉండాలి. వేశ్యాత్తనం చేస్తే నాశనం అయిపోతావు, వ్యభిచారంలోకి వెళ్తే పతనం అయిపోతావు, దేవుని తీర్పు రాబోతుంది అనే హెచ్చరికలు పెళ్లి వేడుక గురించి చేయరు కదా ఎవరు. అదంతా వివాహ జీవితం గురించి చెప్తున్నాడు. అసలు ఆ కాన్సెప్టే, ఆ వచనమే, ఆ విశేషమే
కళ్యాణ వైభోగానికి సంబంధించి, పెళ్లి వేడుకకి సంబంధించి, వెడ్డింగ్ గురించి కాదు, మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాడు. వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నాడు. సాంసారిక ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాంపత్య జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అది చాలా పవిత్రంగా ఉండాలి. నీ పడక పవిత్రంగా ఉండాలి. నీ సంబంధాలు పవిత్రంగా ఉండాలి. అంటే ఈ సంబంధం, ఈ బాంధవ్యం, ఈ వ్యవహారం, ఈ పానుపు దేనికి సంబంధించి చెప్పాడో అన్ని విషయంలో ఘనమైంది అనేది కూడా దానికి సంబంధించి చెప్పాడు. లేదులే వేడుక మాత్రం ఘనంగా చేసి దాన్ని ఫాలోడ్ బై ఇవి ఉంటాయి కాబట్టి అలా చెప్పాడంతే అని కలపొద్దు. వివాహమును గౌరవంగా, మర్యాదగా, కుటుంబ గౌరవం ఇనుమడించేలా, 10 మంది కూడా సంతోషపడేలా చేయటం తప్పు నేను అనడం లేదు. నా భాష మీకు అర్థమవుతుందా? నీ రేంజ్ గది మామూలుగా అనిపించిందా, ఘనంగా అనిపించింది, ఎంతైనా పర్లేదు, కానీ అక్కడి నుంచి ఇంకా బేబచ్చంగా ఉండాలి అవతలే. నువ్వు ఆ కొలత వేసుకొని ఇది స్టార్ట్ చేయాలా. అర్థం ఉందా? ముఖ్యంగా పెళ్ళి కావలసిన పిల్లలకి అర్థం కావాలా. ఉదాహరణకి పాటలు పాడే వాళ్ళని మీకు వాళ్ళని ఉదాహరణగా తీసుకుని చెప్తాను. పాటలు పాడేవాళ్ళు మన సహోదరులు ఉన్నాడు అనుకోండి, పాటలు పాడే కృప తలంతు ప్రభు ఇచ్చాడు, ఆరాధన నడిపించేది. ఏదైనా ఒక పాటలో కొంచెం హై పిచ్లో, మధ్యలో కొంచెం పైకి తగలాల్సిన నోటు ఒకటి ఉంటుంది. స్టార్టింగ్లో అది కనపడదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగో దేవా నా జీవితం, ఎంతో ప్రశాంతంగా ఉంది పాట అనుకుంటాం. 2 ఏళ్ళకి వచ్చేపడి శారానే అక్కడ తగలాలంటే, అక్కడ ఇబ్బంది అవ్వకుండా ఈజీగా పైన టచ్ చేసి వచ్చేయాలంటే కింద నోటు దానికి తగ్గట్టు ఎత్తుకోవాలి. ముందే నువ్వు ఇదిగో దేవా అన్నావు అనుకో, ఆ తర్వాత పైకి చూపించలేవు కదా. శారాను మరి నీ చరణం అప్పటి పద్దుబండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే పై నోట్లోకి ఆరాధన నడిపించేటప్పుడు పై నోట్లోకి ఇబ్బంది రాకుండా కింద నోటు సరిపడా ఉండాలని, ఇక్కడ ఏదో రకంగా ఎత్తు అక్కడ దెబ్బతినేస్తామని పాడేవాళ్ళకి ఉపకారం ఉంటుంది. చిన్న ఉపాయం చెప్తున్నాను సింపుల్గా. మన సంగీతాలు రావు కాబట్టి సింపుల్గా చెప్తాను మీకు ఉపాయం. మొత్తం పాటలో ఏది హై నోట్ ఉంటుందో అక్కడ స్టార్ట్ చేసుకోవాలి పాట, అప్పుడు ఇబ్బంది లేదు. ఇది సూపర్ సెట్గా ₹1,00,000 సందర్భించు మీరు నాకు. ఒక పాటలో ఏదైతే టాప్ ఉందనుకో ఎత్తుకోవటమే శరణోనే చరణం, అక్కడ ఎత్తుకున్నాం అనుకో ఇక దెబ్బతింటం ఉండదు. ఆరోహణం అవరోహణం అన్ని పద్ధతిగా వచ్చేస్తాయి. అలాగే చలవోయే మొదలు ఏదిగో అన్న పక్కన కూడా పాడరా పాడు, ఈ బండి లాగదు మరి, అయిపోయింది, బోరుకొచ్చింది. ఈ పాటలో పెట్టి విషయం ఎందుకు చెబుతున్నాను గమనించండి. సరిగ్గా వైవాహ జీవితం కూడా అంతే. వివాహ వేడుకను, కళ్యాణ మహోత్సవాన్ని, పరిణయ మహోత్సవాన్ని అత్యంత వైభవయుతం ఘనంగా అందరూ కూడా వాహ్ శబాష్ వెరీ గుడ్ అని చెప్పేలా చేసి ఆ తర్వాత సాంసారిక సరిగమలు, కుటుంబ పదనిసలన్నీ కూడా గతి తప్పితే, శుచి తప్పితే, అపశృతం పాడితే, అపస్వరం పాడితే అది అవమానకరం. నువ్వు అందుకున్నది గురించి ఇంకా పై నోటుకు అందుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పారా అందరూ? హల్లెలూయా. ఇప్పుడు మనము మధ్యాకాశములో క్రీస్తు ప్రభువారిని కలుసుకుంటాం కదా. ఏమన్నారా మీరు? మొత్తం డౌటేనా టీము? మధ్యాకాశంలో యేసయ్యను కలుసుకుంటామనే లేదా? వారు 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 నాయన యూత్ మీరు చెప్పండి నాన్న కదండి. కలుసుకునే గడియ ఎంత అద్భుతం, ఎంత మహిమాన్వితం, ఎంత మాధుర్యం, అసలు దాన్ని వర్ణించడానికి భాష ఏమి సరిపోవాలి, అంత గొప్పది. కానీ ఇది శాశ్వతమా? కొంతకాలం జరుగుద్ది ఆ వేడుక, దాని తర్వాత ఉన్నది అసలు గొడవ. ఆ కళ్యాణ మహోత్సవం, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అయిన తర్వాత భూమి మీదకి రావటం, ఇక్కడ 1000 ఏళ్ళ పరిపాలన చేయటం, ఆ తర్వాత వెళ్తే అప్పుడు స్టార్ట్ అయింది నిత్యత్వం. అసలు ఆ గొడవ వేరే, రేంజ్ వేరే. అసలు స్తోత్రం చెప్పరే. కాగా మనం సదాకాలం ప్రభుతో ఉందము, ఆ వ్యవహారం అంతా అప్పుడు కదా. మనకేదో ఒక 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 దేశం, ఒక రాజ్యం, ఒక ప్రాంతం కేటాయిస్తే దర్జాగా మనం పరిపాలన చేసుకోవడం,
ఇవన్నీ కూడా ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం తర్వాతేగా. అధికారం చలాయించినా, మహిమను ఆస్వాదించినా, ఈ ప్రాంతానికి ఆ ప్రాంతం మహిమలో సంచారాలు చేసినా, యెరూషలేము రాజధానిగా భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు సంపాదించిన ఆత్మలను బట్టి, కాపాడుకున్న తలాంతులను వృద్ధి చేసిన తలాంతులను బట్టి, నీకు అప్పగించబడ్డ ప్రాంతాల మీద అధిపతివై రాజువై పరిపాలన చేసినా, ఇదంతా ఎప్పుడు? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తర్వాత. అది కదా అత్యధిక వైభవం, మహిమంటే. అలాగే ఈ భూమి మీద జరిగే వ్యక్తిగత జీవితపు వ్యవహారం కూడా. ఆమేన్. ఎలా ఉండాలా? ఆ కళ్యాణ గడియ, కళ్యాణ వేడుక ఎలా ఉంటుందో తదుపరి జీవితం అంతకన్నా అద్భుతంగా, వైభవంగా ఉండాలి. ఆమేన్. ఈ పాఠం క్రైస్తవ్యానికి అర్థం కావాలి. చాలా విచారకరంగా నేటి క్రైస్తవ్య జీవితంలో వైవాహిక జీవితాన్ని ఏమో ఒక కాంట్రాక్ట్గా, అన్ని రూల్సు, అన్ని గోడ ప్రతి దానికి కాగితం రాసుకోవటం, ప్రతి దానికి సమాధానపరిచేకోవటం, ప్రతి దానికి తగు చలేదో చిన్న విషయంలాగా, నువ్వు వచ్చాయి ఇంటికి వచ్చాయి, నేను తర్వాత చూసుకుందాం, నువ్వు అంటే ఇంటికి వచ్చామని చెప్పే బుద్ధిలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు భూమి మీద. అసలు ముందు ఆ మారు మనసు కౌన్సిలింగ్ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి. యవన బిడ్డలకు ఈ పాయింట్లో దుర్మార్గం తక్కువ, ఈ పెద్దోళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది. మాట పోతే నువ్వు వచ్చా నేను చూసుకుంటాను, అసలు ఆ సంగతి అంటే చెప్తాను, కోర్టుకి చేస్తాను, గృహహింస కేసు పెట్టేస్తాను. మరి వాళ్ళందరూ ఇటు చేసే బదులు నీ పిల్లలు ఇంట్లో పెట్టుకోపోయావు, పేరం తెస్తాకి ఎందుకు పెళ్లి చేసావు? మొన్న ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి, పేరు చెప్పనులే, మన ఏరియా వచ్చి, అన్నా ఇంతవరకు వచ్చిన తర్వాత పిల్లే అటం తిరిగిపోయిందని, ఇప్పుడు నాకు సిగ్గు తల అసలు తీసేసినట్టు అయిపోయిందన్నా అంటే, ఏంటి నీ పిల్ల ఏమన్నా తప్పుడు పని చేసిందా? అలా చేసి అలా కదనా, మరి నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియదని బాధపడిపోతున్నావు. ఏం చేసిందా పిల్ల చెప్పు, నేను ఆత్మీయ తండ్రిగా గోబలు వాయించేస్తాను చెప్పి ఏం చేసిందా పిల్ల అంటే, ఇంత మాట్లాడాక పెద్ద మనుషులు అక్కడ పాస్టర్ ఫెలోషిప్లో మాట్లాడాను, అక్కడ పోలీస్ స్టేషన్లో మాట్లాడాను, చాలా ప్రెస్టేజ్ తీసుకున్నాం, చాలా ఇప్పుడు చేసింది, ఇంత వ్యవహారం చేసిన తప్పి వెళ్ళిపోతానంటుందనా. తన భర్త దగ్గరికి తాను వెళ్ళిపోతానంటే నీకు తల కొట్టేసి ఉంటుంది నీకు తండ్రికి. నేను అన్నా, నీకు ఎవడరా బాప్టిజం ఇచ్చాడు? శబాష్ బిడ్డని మెచ్చుకొని తొనో పనమో చేతిలో పెట్టి కన్నీరు తుడిచి ధైర్యం చెప్పి హ్యాపీగా దిగబెట్టి రావాలండి. నా ప్రెస్టేజ్ విషయం వెళ్ళొద్దని నీ ప్రెస్టేజ్ మండిపోను, నువ్వు పరువు నాశనం అయిపోయినా పర్లేదు, ఆ పిల్ల అక్కడే ఉండాలా. ఆ పిల్ల క్షేమానికి ఏమైనా ఇబ్బంది వస్తే ఆలోచించాలి తప్ప నీ పరువేట మధ్యలో పనికి మళ్ళీ పరువు. ఆ పిల్లకి ఏమైనా ప్రమాదం ఉందా తప్పకుండా మనం ఆలోచించాలి. ఆడికి వెళ్తే మన ఇబ్బందా తప్పకుండా ఆలోచించాలి. నాకు కొంచెం చిన్నతనం ఉంటుంది, ఇంకా ఆ చిన్నతనం కూడా లాస్ లేదు, వెళ్ళనే ఎలా తయారైపోయారు పెద్దలందరూ కూడా. పిల్లలందరికీ క్షేమం కలిగిన పెద్దలందరూ మారుమనసు పొందుతారు కాక మరి ఏం చేయాలి? వీళ్ళు రూల్స్ మండిపోను, వాక్యానుసారంగా జరగాలి, కరెక్టే. దానికి ఏమి అడ్డగోలుగా చేస్తాం, మేమెందుకు చేస్తాం పెళ్ళిళ్ళు? వాక్యానుసారంగా జరగాలి, అంత క్రమం మర్యాద కరెక్టే. ఆ తర్వాత ఏనాళ్ళు బతికిన వాళ్ళు కదా. ఏమన్నా పొరపాటు ఉందా, తప్పు ఉందా, తేడా ఉందా చెప్పు, సరి చేద్దాం, గద్దిద్దాం. ఏదో కోపడు 2 మొట్టకాయలు వేసో ఏదో మొత్తానికి సెట్ చేయాలి కదా. సెట్ చేయకపోవటమే ఇటు సిద్ధాంతం. నువ్వు ముందు బయలుదేరి వచ్చాయి, నువ్వు తర్వాత మాడదాం. మరి ఇంత దానికి అంత పెళ్ళి ఎందుకు చేసేవరా మా పేనకి? ఇప్పుడు ఆదికాండం 2:24 ఏం చెప్పాడు? అది భలే పాయింట్లు పట్టుకున్నావే నువ్వు, ధన్యురాలు బిడ్డ, అసలు తిరగలేదు. యేసు రక్తమే జయం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను, అది వైవాహిక జీవితం అంటే. అంటిముట్టంటుగా ఉంటాం. వీళ్ళు కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటే అమ్మ ఏమంటుందో, ఇది ఏమంటుందిరా అమ్మ కదరా, సైతాన్ కాదు కదా. మీరు హ్యాపీగా ఉంటే బాధపడిపోతే అమ్మ ఎలాగవుతుందిరా? ఖచ్చితంగా దురాత్మ పట్టేసినట్టే. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వీడు తల్లిచాటు కొడుకట్ట అమ్మకం కట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకా మొన్న జలగొట్టేసాను ఒకటికి, ఎవడరా నువ్వు? నీకు పెళ్ళి అయిందిరా, నీకు భార్య శివుని సార్ గారు పాడండి,
తల్లిదండ్రుల మరచి తన ఇంటిని విడచి నీ తోడి లోకమై జీవించగా అన్నీ వదులుకుని ఆ పిల్లలు వస్తే వీటి అమ్మా మళ్ళీ ఇంకా మామూలుగా గద్దించలేదు మరి. వాళ్ళిద్దరిని బయటికి పంపించి వాళ్ళ అమ్మకి ఇచ్చాను ఫుల్ క్లాసు. నువ్వేం తల్లి తింగరమోహన్ అవునా నువ్వు? నా కొడుకును నేను కంట్రోల్లో పెట్టుకోకూడదు. పాపిష్టి మాటలు మాట్లాడు బాకు. ఆడు నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండకపోతే, తల్లిని మంచిగా చూసుకోకపోతే, తల్లిని గౌరవంగా చూడకపోతే ఆడి తప్ప వాళ్ళు లెక్క చెప్పుకుంటాడు. కానీ నువ్వు వంటి పెట్టుకుని వెనకాల తిప్పుకునే అంటే హచ్చుకోక పెళ్ళేటి గొలుసు చేసుకొని తిప్పేద్దాం ప్లాన్ చేస్తాను. ఈ దుర్మార్గంలో పాస్టర్లు కూడా ఉన్నారు. ప్రభు అందరినీ కాపాడాలి, మార్చాలి. పాస్టర్లు అనగా ఆమెనన్నా నువ్వు నీ బాధ ఏదో ఉంది ఎక్కడో అర్థమైపోయింది. ఎక్కడో గుండె గాయం అయిపోయింది. ప్రభు నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రం. ఈ దుర్మార్గంలో పాస్టర్ గారు ఉన్నాను కానీ ఆమెనంటుంది. ఎక్కడో గాయం తగిలిసింది. నిజమేనండి. ఇప్పుడు పిల్లల మధ్యలో ఏదో చిన్న సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. దైవజనుల దృష్టికి వచ్చినప్పుడు నేను ఇప్పుడు కొన్ని వందల ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాను. భార్యాభర్తలు తగులు కొన్ని వందలు చేసి ఉంటాను. ఇన్ని వందల కేసులో నా ఫస్ట్ పాయింట్ ఫాల్ట్ ఫైండింగ్ కమిటీకి నేను చైర్మన్ కాదు. ఎవడి తప్పో తేల్చడం నేను రాను. చిచ్చాలా అయితే నేను రాను. అసలు సమాధాన కమిటీ చైర్మన్ మనం. మీరిద్దరు సమాధానం పడతారు చెప్పండి. రోజంతా కూర్చుంటా కాళ్ళగాడు ఇదిగొచ్చి మీ ఇద్దరి బదులు నేను బతిమాలేస్తా. మీరు సమాధాన పడే మనసు, కలిసి ఉండే మనసు ఉందా? ఎంత దూరమైన వస్తా, ఎంతసేపు అయినా ఉంటే ఎన్ని తెప్పలైనా పడతా. నువ్వు రాన తేలిపోవాలి గొడవ. నేను ఎందుకు వస్తాను? గొడవ తెలుసుకుంటా. ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పడానికి నేను ఎందుకండి? అవి ఆ దినమును బయలుపరచబడును. నాకెందుకు మధ్యలోనా? నేను రావాలంటే మీ ఇద్దరు కలుస్తారా చెప్పండి. నిన్న ఒక మాట అనొక మాట అని ఎదురు చేస్తాకే ఈ రోజుతో తేలిపోవాలా? నేను ముందే తేలిపోయాను రాను. పనికి మాలి పనులు. కానీ నీ తప్పు, నువ్వు సూపర్ అంటాక నేను రావాలా? నాకేం పని? దేవుడు అంతటి మహానుభావుడే, మహాదేవుడే. రెండురా మన వివాదం పరిష్కరించుకుందాం, మాట్లాడుకుందాంరా అంటే ఆయన దిగు వచ్చి కూర్చొని సెటిల్ చేసుకుందాంరా అని ఆయన పిలుతుంటే వీడు సెటిల్మెంట్ కరాడాడు. వీడు వాళ్ళు తప్పని తేల్చడానికి పరువు నష్టం కేసు ఎత్తాకి అవసరమైతే నన్ను సాక్షింతకం పెట్టేస్తాం కేకెత్తాడు. ఆడి ప్లాన్ చూసావా? దుర్మార్గులని. ఒక ఆదర్శ క్రైస్తవ కుటుంబం కట్టేటప్పుడు కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని గాయాలు ఉంటాయి. పిల్లలు దైవిక క్రమంలో కుటుంబంగా కట్టబట్టడానికి తల్లిదండ్రులు కొంత ఇబ్బంది పడతారు, కొంత నష్టపోతారు, పరిస్థితులు వస్తాయి. వాళ్ళకి మనకున్నంత మెచ్యూరిటీ ఉండదు కానీ కొంచెం కంగారు పడతారు. మనం కూడా కంగారు పడితే అదే బ్యాచ్ కదా మనము. ఆడు తత్తర పడితే, కంగారు పడితే, గబుక్టు మాట ఇసిరేస్తే, మాట వదిలేస్తే ఆడు పిల్లకాయ కాడు కాబట్టి నువ్వు పెద్దోడు కదా. ఆడు ఎంత మాట అంటే నువ్వంత మాట, ఆడెంత ఇసురుకోండి నువ్వంత ఇసురుకోండి, ఆడేం చేస్తే నువ్వు అది చేస్తే. ఇప్పుడు ఇందులో పెద్దలు ఎవరు, పిల్లలు ఎవరు? కాబట్టి వివాహ జీవితం అనేది కొంచెం ఓపికగా, జాగ్రత్తగా, సమాధానంగా సాగించాల్సిన ఒక అద్భుత సుదీర్ఘ ప్రక్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేదో ఒక మంచి వేడుకగా చేసి ఆ రోజు బాగా జరిగిందండి, ఘనంగా జరిగిందండి, చాలా మంచిగా అందరూ కూడా మెచ్చుకున్నారండి. అది చిన్నది. మెచ్చుకోవాల్సింది మన దాంపత్యాన్ని చూసి, మన సమైక్యతను చూసి, మన సమాధానకర స్థితిని చూసి, ఒకరినొకరు క్షమించుకుంటుంటే, ఆదరించుకుంటుంటే, ఓర్చుకుంటుంటే, సహించుకుంటే దాన్ని అప్పుడు కనపరచాల. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కాస్ట్లీగా చేయటమే ఘనముగా అనే పదానికి కాస్ట్లీ అన్న భావన ఉంటే మరి పేదోడు పెళ్ళి ఆటోమేటిక్గా ఆ ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా. ఆ సైలెన్స్కి అర్థం ఏంట్రా? భలే ఉన్నారు మీరు.
ఇప్పుడు ఘనముగా చెయ్యాలంటే చాలా కాస్ట్లీగా చెయ్యాలి అనేదే దాని అర్థమైతే, ఒకవేళ సింపుల్గా చేస్తే వాడు పేదరికం. చాలా గొప్ప దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, సంఘమే వేల కొలది ఉంటారు, సుప్రసిద్ధ ప్రసంగికుడు, చాలామందికి ప్రియమైన ప్రసంగికుడు, అంగరంగ వైభవంగా పెళ్లి చేయొచ్చు. 3 రోజులు సభలు ఏర్పాటు చేసి, ఉద్యోగ కూటాలు ఏర్పాటు చేసి, సైలెంట్గా ఆఖరి రోజున సభలో మరి మీరు అందరూ ఏకీపిస్తే, ప్రార్థన చేస్తే నా కుమారుడికి మరి దైవజనుల చేతుల మీదుగా వివాహం జరిగించాలని ఆశపడుతున్నామని. ఇదేంటిది అని అందరూ ఆలోచించే లోపే ఈ కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని వేది మీద తీసుకొచ్చారు. ప్రసంగికుడు ఎలాగో రిజిస్టర్కి ఆయనకు ముందే చెప్తారు కనుక ఆయన 5 నిమిషాలు ప్రమాణాలు చేపించేసి ప్రార్థన నేడు ఇది మొదలుకొని తండ్రి యొక్కయు కుమారునికి పరిశుద్ధాత్మ నామమున మీరు దంపతులని ప్రకటించున్నాను, దేవుని భయం కలిగి సాయిపోండి. అయిపోయింది పెళ్ళి. ఆ తర్వాత మామూలు ప్రసంగం చేశాడు, సభలు పూర్తి అయిపోయినాయి, అందరూ భోంచేసి వెళ్ళిపోయారు. అనామకుడు కాదు, కొత్తగా చిన్నగా సేవకు వచ్చినాడు కాదు, చాలా పెద్ద విజనుడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, పిల్లల మీద ప్రేమ లేఖలా చేశాడంటావా? వివాహ వ్యవస్థ మీద గౌరవం లేక చేశాడంటావా? అంటే సంఘానికి ఏం చెప్పాలనుకున్నాడు? ఇది సింపుల్గా ఉన్నా పర్లేదు కానీ వైవాహిక జీవితం దాని సాక్ష్యం మాత్రం చాలా ఘనంగా ఉండాలి నాన్న. ఎవరు చూసినా మిమ్మల్ని గురించి ఘనంగా మాట్లాడుకోవాలరా. ప్రతి విషయంలో వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు, గౌరవంగా ఉన్నారు, ఫలభరితంగా ఉన్నారు, సాక్షార్థంగా ఉన్నారని చెప్పుకోవాలి నాన్న అనే ఒక విలువైన సాక్ష్యం అందించడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సో వెడ్డింగ్ అంటే 1 డే ఈవెంట్, అది మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ ఉండే కమిట్మెంట్. అంత వ్యత్యాసాన్ని మైండ్లో పెట్టుకోవాలి. మనకు వెడ్డింగ్ అనగానే 1 డే ఈవెంట్ అంతే, మ్యారేజ్ అనగానే లైఫ్ లాంగ్ కమిట్మెంట్, కవెనెంట్ రిలేషన్ మైండ్లోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. వెడ్డింగ్ అనేది ఒక జ్ఞాపిక, మధుర జ్ఞాపిక, ఒక స్టార్టింగ్ పాయింట్, అది ఆరంభ ఘట్టం. అది మ్యారేజ్ అనేది జీవితాంతం ఉండాల్సి ఒక నిబంధనతో కొన్ని వ్యవహారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథములో కొన్ని వ్యక్తులను మీరు జ్ఞాపకం చదవక్కల పర్లేదు, సింపుల్గా చెప్తాను మీకు. ఈ రోజున పెళ్లి చూపులకు సంబంధించి, పెళ్లి కుమార్తె ఎంపికకు సంబంధించి, ఆత్మ నడిపింపుపై ఆధారపడడానికి సంబంధించి ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఎలియాజరు, ఇస్సాకు, అబ్రాహాం ఈ సబ్జెక్ట్ లేకుండా ఎవరు మాట్లాడతారు? అంటే పెళ్లి కుమార్తె ఎంపిక ఎంత శ్రద్ధగా చేశారు, చాలా నిబంధనతో, చాలా ప్రార్థనాపూర్వకంగా ఒప్పందపడి ప్రమాణములు చేసి, కొన్ని సూచనలు పెట్టుకొని, గుర్తులు పెట్టుకొని, భోజనం చేయమని చేయకుండా వచ్చిన పని అయితే కానీ తిన్న ఇన్ని తిప్పలు పడి ఆత్మ నడిపింపును తెచ్చుకొని ఇలా అయితేనే ఎంపిక చేస్తాం, లేకపోతే మా ఇంటికి పని చేయదు, ఇలా పెట్టుకొని వచ్చారు. అక్కడికి వెళ్ళారు, అక్కడ భోజనం చేశారు, చాలా అక్కడ కానుకలు ఇచ్చాడు, అంత అడావుడు చేశాడు. తీర వచ్చిన తర్వాత వివాహ ఘట్టం చాలా సాదాసీదా, ప్రస్తావించేది ఏమీ లేదు అసలు. నేను చెప్పింది మీకు అర్థం ఉందంటారా? కానీ ఆ తర్వాత వారి వైవాహిక జీవితం గురించి ఏమైనా ఉందా అంటే మొత్తం ఉంది, చాలా ఉంది కదా. ఏమన్నా ఆదర్శం అంటే సరే, ఇస్సాకు తన భార్యకి సంతానం కలగపోతే సూటిపోటు మాట్లాడలేదు, దెప్పలేదు, పేచీలు పెట్టలేదు, యెహోవాకు ప్రార్థన చేసి భార్య కృప పొందినట్లు చేశాడు. భర్త అంటే అలాగ ఉండాలి, భార్య అంటే ఇంటి వారందరికీ వండి పెట్టే సమర్పణలో ఉంది, అలా ఉండాలి భార్య అంటే. తన గర్భములో పెనులాడు చూసి యెహోవాను అడుగ వెళ్ళెను. ఎంత సింపుల్. నాకు కడుపు లేని ప్రభు కొంచెం తేడాగా అనిపిస్తుందని అడుగుతుందంటే వెళ్ళి, అంటే దేవునికి తనకి మధ్య అనుబంధం ఎంత చక్కగా ఉంది. ఇది ఇంట్లో పెద్ద మనిషి అంటే మా అమ్మ నాకు ఎలాగవుతుంది మామ, అంత క్యాషువల్గా దేవుణ్ణి వెళ్ళి అడిగిందంటే యెహోవాను ప్రార్థించాను, ఒక యెహోవాను అడుగ వెళ్ళను. ఏంటి ప్రభు ఎలాగవుతుంది అంటే నాకు, అంటే ఆమెకు దేవునితో ఎంత చనువు, ఎంత సాన్నిహిత్యం సంబంధం ఉండింది. దాని గురించి కదా బైబిల్ మాట్లాడింది. కనుక నేను మాట్లాడే విషయం మీకు అర్థమవుతుందంటే,
ఆ ఘట్టమేమో చాలా సింపుల్గా ఉంది, దాని సన్నాహం చాలా ప్రార్థనపూర్వకం జరిగింది, దాని తర్వాత జీవితం చాలా ప్రార్థనాపూర్వకంగా సాగింది. ఆ ఘట్టమే సింపుల్గా జరిగింది. ఆమేన్. కనుక ఇందు మూలముగా నేను తెలియజేస్తున్న వ్యవహారం ఏమిటంటే, నేనేమంటానంటే, ఇంకెవరన్నా పెళ్లి చేసుకోవాల్సిన ఉంటే మీరు అర్థమవుతుందా, చేసుకునే వాళ్ళు మంచి ఇరుపక్షాల ముఖ్యమైన కుటుంబ సభ్యులు తప్పకుండా ఉండాలి. ఏమండి, చెట్టు కింద పెళ్ళి, మెట్టు మీద పెళ్లి టైపు కాదు క్రిస్టియన్ పెళ్ళి అంటే, చట్టంలో వెళ్ళాల్సిన పెళ్ళి కనుక గౌరవప్రదమైన సాక్షులు ఉండాలా. ఇక అంతకు మించి ఇది మీకు ముఖ్యమైన కుటుంబ సభ్యులకు మించి నువ్వెవరನ್ನು కోరుకుంటూ కొద్ది గొప్ప ప్రార్థన చేసే వాళ్ళకి ఏకేసుకో. 100 మందిని ఏకేసుకుంటావు, 1000 మందిని ఏకేసుకుంటావో, ప్రార్థనా పరులు ఉంటే, పరిశుద్ధులు ఉంటే, మీ పక్షంగా చేతులెత్తే వాళ్ళు ఉంటే, అదొక అద్భుతమైన సుదీర్ఘమైన ప్రయాణానికి నాంది ప్రస్తావన. కనుక ఎవడో ఒకటి వచ్చి జెండ ఊపేస్తాం కన్నా ఇంతమంది ప్రార్థనా పరులు చేతులు ఎత్తడం ఖచ్చితంగా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళ కోసం కథ 50 కేజీలు ఉండే దగ్గర 100 కేజీలు ఉండే ఆశయం లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అందరూ ప్రార్థన చేసేవాళ్ళు కనుక, నీ కోసం కన్నీరు గారుస్తారు కనుక చేతులెత్తి మొరపెట్టి, ప్రభువా ఒక ఆశీర్వాదకరమైన ప్రారంభంగా ఉండనివ్వు నాయనా, అంతకంత కృప వెంబడి కృపించి నడిపించు ప్రభువా, మీ చేతులతో పట్టుకోండి ప్రభు అని అంతమంది వచ్చి మొరపెడతారు కనుక అది నీకు ప్రయోజనకరం. ఎందుకంటే వెడ్డింగ్ అనేది ఒక సుదీర్ఘ ప్రయాణానికి నాంది ప్రస్తావన, స్టార్టింగ్ పాయింట్ ఏ అది జెడ్ వరకు సాగాలి. విస్తారమైన కృప కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యవహారాలన్నీ మీరు చూడండి. ఎఫెసీ పత్రికలో పౌలు వివాహం గురించి మాట్లాడితే ఏం మాట్లాడాడు? పురుషులారా క్రీస్తులాగా ప్రేమించండి, స్త్రీలారా క్రీస్తుకు లోబడండి. ఎక్కడ? ఆ స్టేజ్ మీద కళ్యాణ వేడుకలోనా? అది అంటే బైబిల్ ఎక్కడ మాట్లాడినా వైవాహిక జీవితం గురించి మాట్లాడుతుంది, ఆ ఈవెంట్ గురించి పెద్దగా మాట్లాడదు. ఎంతో కన్యలతో, ఉపవాసాలతో, ప్రార్థనలతో, ఏమండి చాలా ప్రతిష్టాత్మకంగా, వైభవంగా, ఘనంగా వివాహాలు జరిపించి, ఏంటి ఇటు పెద్ద మనుషులు అటు పెద్ద మనుషులు చుట్టాలు పెద్దగా అంత ప్రాధాన్యత లేనోడు కూడా పూసేసుకొని పెత్తనం కట్టేసుకొని, మన ఇంట్లో మనల్ని అన్నం తినకుండా, మనసొక్క మనల్ని వేసుకొని ఇవ్వకుండా, ఆడు చెప్పేసి ప్యానం తీసేసి ఇంతమంది కలిసి అడవుడు చేసేసి ఆమేనంటే ఇక నీ సావు నువ్వు సావును ఒక్కడు పత్తా లేకుండా పోతాడు. వేసి రక్తం చేయి. ఇక అప్పటి నుంచి ఉంటుంది మనం నడిపింపు, సహాయము కావాల్సిందే. ఆ ఘట్టం తర్వాతే వాళ్ళకి తోడుగా ఉండాల్సిందే, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. ఏం కాదు కొడుక, ఏం బిడ్డ మేమున్నాం, మీ ప్రార్థన పొరక ముందుకెళ్ళి, ఏం కాదు నిలబడాల్సిందే. అప్పుడు కదా ఆ ఈవెంట్లో మాత్రం నిలబడి ఆమె అని చెప్పిన తర్వాత తాంబూలు ఇచ్చాం, తను సాగున్నది, పెళ్ళి వెళ్ళిపోయినట్టు అనుకుతుంది. దేవునికి స్తోత్రం. నా భారం, నా బాధ్యత ఏమిటంటే, పెళ్లి గురించి చెందిన మాది ఇప్పుడు అయిపోయింది కదా, కాదు అప్పుడు అయిపోయింది, ఒక ఈవెంట్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు జరుగుతుందే ఘనంగా ఉండాలి. ఇది పరిశుద్ధత జీవితానికి సంబంధించింది, ఘనమైన సాక్ష్యం పొందాల్సిందే, దానికి సంబంధించిన వ్యవహారం కావాలి. ఘనత ఎలా ఎవరికెవరికి వచ్చింది బైబిల్లో? మీరు సింపుల్ చూడండి. అబ్రహాం గారికి రాజులో వచ్చి సాష్టాంగం పడ్డారా? మాట్లాడరే. మొర్దెకైకి సన్మానం జరిగిందా? దానియేలుకి సన్మానం జరిగిందిగా, ఏకంగా పూజ అందుకునే పరిస్థితి వచ్చేసిందా? మరి బైబిల్ గ్రంథంలో యోసేపు గణపరచబడ్డా? విపరీతమైన ఘనత వచ్చిన వ్యక్తులందరి పేర్లు మీరు చూసి దేని బట్టి వచ్చిందంటారా ఘనతలకి? ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ పరిశుద్ధ జీవితం అవుతుంది. నువ్వు ఎవరి పేరుది ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో? వాళ్ళ పరిశుద్ధత వాళ్ళ ఘనతకి హేతు అవుతుంది. రెండు ఖచ్చితంగా ప్రార్థన జీవితం. మరి ఇప్పుడు ఘనత రావాల్సిన లైఫ్ ఏది? వైవాహిక జీవితం. అంటే వైవాహిక జీవితంలో ఒక ఘనమైన సాక్ష్యం నీకు సమాజంలో రావాలంటే రెండు మాత్రం ఖచ్చితం. ఒకటి పేరు పరిశుద్ధత, రెండో పేరు ప్రార్థన. ఈ రెండు ఏ వైవాహిక జీవితంలో ఉంటాయో, ఏ దంపతులు పరిశుద్ధత విషయానికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారో, నువ్వు పాటలు పాడేసి సందాలు ఇచ్చేసి నువ్వు వేరే ఫోన్లు వేరే చాటింగ్లు దానికి 50 లాక్, నువ్వు ఫోన్కి 100 లాకులు వేసావంటే నేను హృదయానికి లాక్ వేసుకోలేనోడివి నువ్వు.
నీ హృదయానికి లోకులు వేసుకోవడం చేతగా నోడు కనుక దానికి వేస్తున్నావు 100 లోకులు. నీ లాక్ ఓపెన్ చేసి ఇమ్మంటే లాక్ ఓపెన్ చేసి ఇస్తే అది అసలు మెయిన్ తాళమే, ఇంకా గదుల తాళాలు తీయలేదాడు, తీయడు. లాక్ ఓపెన్ చేసాడని చెప్పి నువ్వు సంబరపడి లోపలికి వెళ్ళిపోతే ఏ తలుపు రాదు. హాల్లో కూర్చొని బయటకు వచ్చాడు. దేని దానికే తాళాలు వేసాడు. ఎస్ఎంఎస్లు ఒకటి ఉంటుంది, వాట్సాప్ ఒకటి ఉంటుంది, ఫేస్బుక్ ఒకటి, అన్ని దేని దానికే లాక్ ఉంటుంది. ఎందుకని వీడు దీనికి మట్టికి లాక్ వేసుకోలేడు. దేనికన్నా దొరికాడు. ఎందుకు చాటింగ్, ఎందుకు మాట్లాడుతున్నాడు, నేను చేయలేదు, వాళ్ళే చేశారు. చేస్తారండి. సొదమో లక్షణ దేవదూతను కూడా ప్రపోజ్ చేస్తాడు. సొదమ లక్షణం అండి అది. దేవదూతలు వస్తే మేము ఏం బాబు మెంట్లో చేస్తుంది చదివితేనే అంత దుర్మార్లు. చేసేవాడు చేస్తాడు. మనం కుదురుకోండాలి కదా. నువ్వు రిప్లై ఇవ్వబట్టి కదా మళ్ళీ అవతల ఆన్సర్ వచ్చింది. గొడవలేదు కదా, ఏసు రక్తమే చెయ్యం. నేనేమనలేదు. అమ్మా మెచ్చుకునేపటికి మీరు చూడ మా స్పీడ్ బ్రేక్ ఎత్తలేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక నేను చాలా సీరియస్ విషయం చెప్తున్నాను బిడ్డలారా. మీకు సాక్ష్యం పొందాల్సింది ఎక్కడ, ఘనతగా ఉండాల్సింది ఎక్కడ, గౌరవం ఉండాల్సింది ఎక్కడ. దృష్టి అంతా ఈవెంట్ మీద పెడుతున్నారు. ఆ లైఫ్ని ఇంకా వాళ్ళే మనం ఇంకా వాళ్ళు పిలిచేసి ఇంకా తిప్పలు పడతారండి. వాళ్ళు తిప్పలు పడకూడదనే మనం జాగ్రత్త చేయాలి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అనే ఫార్ములా కరెక్ట్ కాదు. పిల్లి మెల్లో గంట కట్టేసి పచ్చిలో తోటలో వదిలేసి ఏమంటుంది గోడౌన్లో వదిలేసి మొత్తం తగలెట్టేస్తాం కాదు. పిల్లి గంట దెబ్బ జరిగిందంట, దాన్ని నూనె రాసి దూది పెట్టి కట్టి వదిలితే ఇది వెళ్ళి దెబ్బ మీద పడిందంటే కాలు అంటుకుందంట, కాలుకి దూది ఉంది, పచ్చి గొడవలో దూకింది, మొత్తం నాశనం. ఇందులో క్షేమంగా బయటపడింది ఎవరు తెలుసా? పిల్లి ఒకటే. కోట్ల రూపాయలు పత్తి మొత్తం కాలిపోయింది. మొత్తం ఇక్కడంత దూది తీసుకొచ్చి నూనెలో ముంచి కాలుకేసి కట్టేశాడంట. ఇది ఎగిరినప్పుడు దీపం అంటుకుంది. అయ్యబాబాయని దూకిస్తే పత్తి గొడవలో పడిపోయింది మొత్తం సూత్రం. అటు వదిలే బాగండి. గౌరవంగా ఉండాలి, ఘనంగా ఉండాలి. నేను ఎన్ని పేర్లు చెప్పాను మీకు. అబ్రహాం గారికి ఎందుకు వచ్చింది గౌరవం? పెద్ద ప్యాలెస్ కట్టడికి అప్పుడు వచ్చిందా? గుడారమేనండి. ఆయనకి అంత గౌరవం ఎందుకంటే తనను వద్దనుకొని పర్లేదనుకుని నువ్వు లేకపోయినా బతకగలనని తను కాదనుకొని ఎక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినా ఒకడు పోతే ఆడి కోసం మొత్తం సైన్యం వేసుకొచ్చి యుద్ధం చేస్తుంటే ఏం పెద్ద మనిషియా ఆయన కాదనుకుని వెళ్ళిపోయినోడి కోసం ఎంత చేస్తాడా? అయ్యి బాబు ఈయన వస్తే రాజుల్ని చంపేశాడా? ఈయన మామూలు కదరా బాబు, రేపొద్దున ఏదైనా అవసరం వస్తే ఇలాంటి మనకు తోడుకుంటే బెటర్ అని తెల్లారిపాటికి ఖర్జూరకాయలు పట్టుకొని గిఫ్ట్లు పెట్టుకొని అన్నీ వచ్చి గుడిసి ముందు నుంచున్నాడు దేశాన్ని రాజు. అబ్రాహం బయటకు వచ్చి అంటాడు, ఏంటి సార్ అంటే, సార్ అనకండి సార్, నన్ను ఫ్రెండ్ అను చాలు, నువ్వెవరో నాకేం సంబంధం అయ్యా, నీకు అట్టగా ఈ గొర్రెలు తీసుకో, ఈ ఒంట్లు తీసుకో, ఇవన్నీ తీసుకో. ఎందుకు తీసుకోవాలి? సెకండ్ చాలు, ఓ ఫోటో తీసుకొని ఫస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటా. బతిమాలేస్తాడు అబ్రాహ్ని. సార్ మీరు పెద్దవాళ్ళు సార్, నేను గుడాను ఊరు బయట ఉంటాను సార్, నాకు ఎందుకు సార్? నువ్వు మహారాజు, నీ దండం పెడతాను. గౌరవం ఎందుకు వస్తుంది సార్? ఆత్మల కోసం ప్రయాసపడేవాడి కోసం గౌరవం వస్తుంది. ఆమేన్. తన ప్రజల మీదకి వచ్చిన మరణ శాసనాన్ని మార్చాలని తాపత్రయపట్టం మొదటి ఘట్టం కాదు మొర్దెకైకి. రాజును కాపాడే తాపత్రయంతో చేశాడు కాబట్టి గౌరవం వచ్చింది ఆయనకి. నేను ద్వారపాలకుడు నాకు ఎందుకు అనుకోలేదు, తన ప్రాణం వడ్డేసి రాజును కాపాడాడు. ఎవరికి వస్తుంది సార్ గౌరవం? నమ్మకస్తులకు వస్తుందండి. ఏదో వంతుకు గంతేసా నాకు నా డ్యూటీని చేసుకుంటే నాకు ఎందుకు మిగతా సానా అనుకోలేదు. ఇద్దరు వ్యక్తులు కుట్ర చేస్తున్న సంగతి గమనించి లైఫ్ రిస్క్ చేసి రాజుగారిని కాపాడాడు. ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. నేను ఎప్పుడు చదివి పిచ్చెక్కిపోయి స్టేట్మెంట్ తెలుసా? ఇస్తారు కదా ఆకరాజ్యం మొదట వచ్చినాం ఏమంటాడు తెలుసా? మొర్దెకై బలమును గూర్చియు పరాక్రమంతో అతను చేసిన కార్యమును గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు పరాక్రమంతో కార్యాలు చేయడానికి సంసోనా దావీదా అండి? ద్వారపాలకుడు ఒక పరాక్రమశాలి అనే టైటిల్తో రాశారంట ఆయన పేరు మీద. ఎందుకంటే సింహాలు చీచిన బలం కాదు ఇది, చట్టాలను మార్చిన బలం, ఒక జాతిని రక్షించిన బలం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరు గణపరచబడుతున్నారు సార్? లైఫ్ని చూడండి. యోసేపు పరువు పోయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు అనుకొని నిలబడ్డందుకు కదా ఆ గౌరవం యోసేపుకి వచ్చింది.
ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రార్థన ఆపకూడదన్నందుకు కదా దానియేలుకి ఘనత వచ్చింది. ఎవరి బిడ్డలారా, పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కావలసిన వాళ్ళు కానీ మీ లైఫ్లో 2 కళ్ళు ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రార్థన పరిశుద్ధ ఈ ఫిక్స్ అయిపోతే ఘనంగా ఉంటుంది సార్. లైఫ్ చాలా గౌరవంగా ఉంటుంది. తలదించుకొని బతికే పరిస్థితి రాదు. మీ ఎదుట రాజులే తలదించుతారు, అవసరమైతే కాళ్ళ కాడకు వచ్చి దండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నీ ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం కాపాడుకో. లైఫ్ లాంగ్ ఉండాల్సింది మ్యారిటల్ లైఫ్. మ్యారేజ్ అంటే ఒక బాండింగ్, అది రిలేషన్షిప్, అది జీవితం అంతా కాపాడుకోనవలసిన సాక్ష్యం. అది ఘనమైన సాక్ష్యం పొందాలి తప్ప అలా మా తెలిసిలేవా అనే సాక్ష్యం రాకూడదని. ఇప్పటికే ఆ సాక్ష్యం సంపాదించుకోలేని పెద్ద మనుషులున్నా ఇప్పటికైనా మిగిలిన కాలం సాక్ష్యం సంపాదించుకోండి. సాక్ష్యం ఉంటే కాపాడుకోండి. కొత్త వాళ్ళు అయితే అదే గురిగా పనిచేయండి. పెళ్ళికి కావలసిన వాళ్ళు ఇది సింపుల్గా, అది ఘనంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేద్దాం.